మీ దగ్గరికి మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే ఇది టీడీపీ జనసేన మధ్య జరుగుతున్నటువంటి వివాదం కాబట్టి మీరు కొంచెం తక్కువగా ఈరోజు మీ ప్రమేయం పెడదాం, మిగతా వాళ్ళిద్దరి గురించి మాట్లాడదాం. ఎందుకంటే ఎవరి వర్షన్ ఏంటి, వాళ్ళు కలిసి ఉండాల్సినటువంటి వాళ్ళు కాబట్టి మీరు కోరుకున్నట్టుగా. సో కాబట్టి వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. రామ్మోహన్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నిన్న వర్మ గారు చేసినటువంటి పని ఏంటి అనేది చూసాము. ఒక్కసారి పిసారా ఒకసారి ఆ విజువల్ ప్లే చేయండి సార్. ఒకసారి ఈ విజువల్ చూడండి. నిన్న వర్మ గారితోటి వచ్చినటువంటి ఒక పర్సన్, ఇతను వీడియోస్లో కూడా ఉంటాడు, మనం అవి కూడా చూడొచ్చు. అతను మన వర్మ గారికి సంబంధించినటువంటి ప్రచార రథం ఒకటి ఉంది, జీపు. ఆ ప్రచార రథానికి ముందు వర్మ గారు ఒక పక్క మధ్యలో ఉంటే, అటు ఇటు చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు ఫోటోలు పెట్టుకొని ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టలేదు అని చెప్పేసి ప్రశ్నించినటువంటి వర్మ గారు ఆ ఫోటోకి సంబంధించినటువంటి స్టిక్కర్ని పెరికేసి అతను దాన్ని ఎలా చేస్తున్నాడో ఒకసారి చూడొచ్చు మనం. మరి అప్పుడు బాధ కలగలేదు అంటే, ఇక్కడ నేను అంటున్నది ఏంటి అంటే, నిజంగా వాళ్ళకి ఏదైనా వ్యక్తిగతమైనటువంటి అజెండాలు ఉంటే దాన్ని పార్టీ మీదనో లేకపోతే ఈ రకమైనటువంటి పొత్తు మీదనో రుద్దడం వల్ల ఇబ్బందులు పడేది పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలే. ప్రజలకే ఇబ్బంది ఉండదు. 5 ఏళ్ళకి ఒకసారి వాళ్ళ చేతిలో ఒక అస్త్రం ఉంటుంది, ఎత్తుకొని పోతారు, నొక్కేస్తారు, వాళ్ళ తీర్పు ఇచ్చేస్తారు, అది వేరే విషయం. సో కలిసి ఉండాల్సినటువంటి బాధ్యత. మరి అంత బాధపడిన ఆయన నిన్న ఆ స్టిక్కర్లు పెరికేసి అలా చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో, అంటే నిజంగా ఆయనకు ప్రోటోకాల్ బాధో చంద్రబాబు నాయుడు ఫోటోనే బాధ అయితే మరి దీని గురించి కూడా ఆయన మాట్లాడాల్సి ఉండేది. సో అలాంటి పరిస్థితి లేదు. ఏమంటారు సార్ ఓవరాల్గా ఇష్యూకి సంబంధించి? ఖచ్చితంగా ముందుగా రాజుగారు మీకు నమస్కారం అండి. అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ప్యానెల్లో ఉన్న నా తోటి సభ్యులందరికీ నమస్కారాలు సార్. ఇందాక మోహన్ రెడ్డి గారు పాఠం చదివినట్టు టక్క 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 అని చదువుతున్నారు మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకోవాలి సార్. నిన్న జరిగిన సంఘటన అయితే కొద్దిగా బాధాకరమైన విషయమే. ఖచ్చితంగా దాన్ని మనం కూడా ఒప్పుకోవాల్సిన బాధ్యత అంతేనా ఉంది. అయితే సార్, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి పిఠాపురంలో 70,000 పైసలకు మెజారిటీతో గెలిచిన వ్యక్తి సుమారు 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప్పాడ ప్రాంతానికి కూడా సుమారు 323 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి దాన్ని ముందుకు నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ గారు, 15 ఏళ్ల పాటు కూటమితో కలిసి ఉంటానన్న పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అందరూ కూడా కలిసి ఉండాలని చెప్పి ఒకే ఒక ఆలోచనతో మేమందరం కూడా ముందుకు వెళ్తుంటే, కొంతమంది నాకు తెలిసి